హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ హోమ్ స్టూడియో. ఈరోజు మనం తెలంగాణ వంటకమైన సర్వపిండిని జొన్న పిండితో ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల జొన్న పిండి, 1½ టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ పల్లీలు, ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు కరివేపాకు, 2 కట్ చేసిన చిన్న సైజ్ ఆనియన్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని చూపిస్తున్న విధంగా మెత్తగా కాకుండా ఇలా గట్టిగా ఉండేలాగా తడుపుకోవాలి. నెక్స్ట్ అడుగు మందంగా ఉండే ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా చుట్టూరా రుద్దుకోవాలి. ఆయిల్ రుద్దుకున్న తర్వాత మనం చేసుకున్న పిండి ముద్దని బౌల్లో పెట్టి ఇలా చేత్తో ఒత్తుకోవాలి. పిండిని పూర్తిగా ఒత్తుకున్న తర్వాత వేలుతో చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన పిండి తొందరగా ఉడుకుతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఆ బౌల్ స్టవ్ పైన పెట్టి 15 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, జొన్న పిండితో హెల్దీ అండ్ టేస్టీగా సర్వపిండి ఎలా తయారు చేయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.